అతను ఓ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటూ రోజూ వచ్చే చిల్లర సంపాదనతో బ్రతికే వ్యక్తి. అతని పేరు సోబరం. తన తల్లిదండ్రులు వయస్సు పైబడి ముసలివాళ్ళైపోయారు. జన్మనిచ్చినందుకు వాళ్లపై అతనికి అమితమైన ప్రేమ. ఆ కారణంగా అందరిలా పెళ్లి చేసుకుని కుక్కీలో పడిన అమ్మనాన్నలను వదిలేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వాళ్లను చూసుకునే బాధ్యతతో తాను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా అతనికి రాలేదు. అలా ఒంటరిగానే కష్టపడుతూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ తన తల్లిదండ్రులను చూసుకుంటూ వచ్చాడు. అలా ఒకరోజు ఎప్పట్లాగానే కూరగాయలు అమ్మడానికి ఉదయాన్నే బండి తీసుకొని బయల్దేరాడు సోబరం. ఇక రోజంతా కూరగాయలు అమ్మి అలసిపోయి సాయంత్రం కావస్తుండగా తిరిగి ఇంటికి బయల్దేరాడు. కొంచెం దూరం వచ్చేసరికి ఎప్పట్లాగానే చీకటి పడింది. సోబరం వస్తున్న దారిలో వాహనాలు ఏవీ రావట్లేదు. చీకటి పడటంతో అంతా నిశ్శబ్ద వాతావరణం. ఒంటరిగా వస్తున్న సోబరంకి ఎక్కడో ఓ పసికందు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎక్కడి నుండి వస్తుంది ఆ సౌండ్ అనుకొని చుట్టూ వెతికాడు. పాప ఎక్కడా కనిపించట్లేదు. కాని ఏడుస్తున్న శబ్దం మాత్రం దగ్గరలోనే వినిపిస్తుంది. చుట్టూ తిరిగి చూశాడు. కాని తన పక్కనే ఉన్న పెద్ద చెత్తకుండీలో మాత్రం చూడలేదు. ఒక 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి వెళ్లి చెత్తకుండీలో చూశాడు. అంతే, సోబరం గుండె బద్దలైంది. ఆ పసికందును చూసి వేదనతో కళ్లల్లో నీళ్లు ప్రవాహంలా బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ పసికందును తీసుకున్నాడు. తన భుజంపై ఉన్న తువాల తీసి పాపను ఒళ్ళోకి తీసుకున్నాడు. చుట్టూ అంతా చూశాడు. కాని ఎవరి జాడా లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు ఎవరైనా వస్తారేమో అని అక్కడే కూర్చొని ఉన్నాడు. కాని ఎవ్వరూ ఆ పక్కకి రాలేదు. దాంతో ఏ జన్మబంధమో ఆ భగవంతుడు మమ్మల్ని ఇలా కలిపాడు అనుకుని ఒక చేత్తో పాపని పట్టుకొని మరో చేత్తో బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా 30 ఏళ్ల కింద జరిగిన సంఘటన. కాని ఇప్పుడు అతనికి దొరికిన తన కూతురు ఎలా ఉంది, అసలు ఏం చేస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయటంతో పాటుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆ పసికందుని తల్లిదండ్రులతో సహా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సోబరం. జ్యోతి అనే పేరు పెట్టుకున్నాడు. కన్న కూతురికి ఎంత చేయగలడో అంతకన్నా ఎక్కువే చేశాడు. మంచి స్కూల్లో చేర్పించి గొప్పగా కష్టపడి బాగా చదివించాడు. జ్యోతి తన కన్న కూతురు కాదు అనే ఆలోచన కూడా ఆమెకు రాకుండా పెంచాడు సోబరం. అందరూ జ్యోతిని, ఆమె తెలివిని చూసి అసూయతో స్కూల్లో, వీధుల్లో కూరగాయలు అమ్మేవాడి కూతురు చెత్తకుప్పలో దొరికింది అంటూ నానా రకాలుగా వేధించేవారు. కాని అవేమీ తను పట్టించుకోలేదు. తండ్రి సోబరమే తన సర్వస్వం అనుకుంది. నిజానికి సోబరం తన తల్లిదండ్రులను చూసుకోవటానికే రోజంతా పనిచేయాల్సి వచ్చింది. దానికి తోడు పసిపాప. తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసుకుంటూనే జ్యోతిని కూరగాయలు అమ్మటానికి తన వెంట భుజాన కట్టుకుని తీసుకుని వెళ్లి వచ్చేవాడు. అన్ని కష్టాలు పడుతూ జ్యోతిని కన్న కూతురిలా సాకుతూ వచ్చాడన్న విషయం జ్యోతికి బాగా తెలుసు. అందుకే ఎవ్వరు ఏం వాగినా ఎవ్వరి మాటలూ పట్టించుకునేది కాదు. తన తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనుకుంది. కొద్ది రోజులకే సోబరం తల్లిదండ్రులు మరణించారు. దాంతో సోబరంకి జ్యోతి, జ్యోతికి సోబరం ఇలా ఒకరికొకరు తోడై బ్రతికారు. అప్పటికి కూరగాయల వ్యాపారం కొంచెం పెరగటంతో జ్యోతిని మంచి స్కూల్లో జాయిన్ చేసి, తల్లి, మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వేధిస్తూనే ఉంటారు, కిందకి లాగటానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ల గురించి మనం ఆలోచించటం మొదలు పెడితే మన గురించి ఎవరూ ఆలోచించరు. కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. నా నమ్మకం నువ్వు, నా గర్వం నువ్వు. నువ్వు మాత్రం బాగా చదువుకొని నన్ను, నిన్ను ఎంతగానో వేధించిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే స్థాయికి ఎదగాలి. ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ అదే నోటితో మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటూ అనుక్షణం జ్యోతిలో కసిని నూరిపోసేవాడు. దాంతో జ్యోతి చదువుపై మాత్రమే ఫోకస్ చేయగలిగేది. అలా డిగ్రీ పూర్తి చేసుకుని యూపీఎస్సీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు తీసుకుంది జ్యోతి. తోపుడు బండిపై కూరగాయలు అమ్మి చెత్తకుప్పలో దొరికిన బిడ్డను ఏ స్థాయికి తీసుకొచ్చాడో తెలిసి నోటికొచ్చినట్టు మాట్లాడిన జనాలు ముక్కున వేలేసుకునేలా చేసింది జ్యోతి. ఎంత గొప్పగా ఉంది కదా ఆ తండ్రి కూతుర్ల సక్సెస్. ఇలాంటి కొన్ని కథలు సామాన్యుల బ్రతుకుల్లో వెలుగులు నింపుకోవటానికి, తగినంత కృషికి అంతులేని సపోర్టు ఉంటే ఎవ్వరైనా విజయం సాధించొచ్చు అనేదానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే ఉదాహరణ. కాని ఈ కథంతా నిజం కాదట.
ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తనకున్న పరిజ్ఞానంతో ఈ 2 వేర్వేరు ఫోటోలను జోడించి ఒక కథ సృష్టించాడు. అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో ఈ తండ్రీ కూతుర్ల కథను చదివి వారిని ప్రశంసిస్తూ జనం వెల్లువెత్తారు. పంజాబ్ కేసరి.com, దేశంలోని యూసీ న్యూస్ కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి. అయితే ఈ స్టోరీ గురించిన ఫ్యాక్ట్స్ పరిశీలించినప్పుడు తెలిసిన విషయమేంటంటే 2010 సివిల్స్ ఫలితాల్లో శోభరంలాగే తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తుంటే కూతురు కష్టపడి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె పేరు దీపాంజలి. ఆమెను ఉదాహరణగా తీసుకుని దీపాంజలిని జ్యోతిగా మార్చి కొత్త కథ సృష్టించాడు. అందులో నిజానిజాలు అన్నీ న్యూస్ ఛానల్స్లో కూడా ప్రచురించాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఏ కథైనా మనకు కావాల్సింది స్ఫూర్తి. ఈ కథ అబద్ధమై ఉండొచ్చు కాని అందులోని స్ఫూర్తి మాత్రం అంతులేనిది. ఆడపిల్ల అని పురిట్లోనే ప్రాణం తీసేవాళ్ళకి ఈ కథ కొందరికైనా కళ్ళు తెరిపిస్తుందేమో అని ఈ మా చిన్న ప్రయత్నం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. లేదా jmediateluguinfo@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీ ప్రతి సలహాని, సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.